ఎట్లున్నదిరా? ఏమని అనిపిస్తుందా? ఏమని అనిపిస్తే ఎప్పుడు డాక్టర్ వెళ్తా. ఏమనిపిస్తలేదే, కొంచెము నీరసంగా ఉన్నది గంతే. ఫోన్ అన్న రీల్స్ చూస్తావా? ఒకసారి ఫోన్ ఇవే, బోరు కొడుతుంది. నీకు కొంచెం అన్న మానం ఉన్నదారా? బాడకావు హాస్పిటల్ ఉన్నావు, వారం రోజులు అవుతుంది నువ్వు హాస్పిటల్ ఉన్నవాటి. బెడ్ మీద గ్లూకోజ్లు ఎక్కుతాను. ఇది 15 20 గ్లూకోజ్రా నీకు. ఇప్పటికే 20-30 వేలు దాకా ఓడదెంగినావు నువ్వు ఇవ్వబట్టి ఖర్చు. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఫోన్ కావాలంటే కొంచెంసేపు ఇవే టైం పాస్ చేస్తాను పడుతుంది. నీకు కొంచెం అన్న సిగ్గుందారా? నువ్వు మంచివని అరా నువ్వు అసలు? ఫోన్ కావన్నా అని అడిగి మరీ తిరుగుతాను కానీ నీ అవ్వ నిన్ను 24 గంటలు ఫోన్ అయినా. మరి నువ్వు ఎప్పుడైనా రికం ఉన్నవారా? నువ్వు ఇంకా మార్కెట్ పోరా అంటే మార్కెట్ పోవు, షాపు పోరా అంటే షాపు పోవు. ఎంతో నువ్వు ఏదో పీకుడు పని చేసినట్టు. మళ్ళీ పిఎంలు సీఎంలు కూడా అంత బిజీగా ఉన్నారు కావచ్చు. ఒకటే ఫోన్లు 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 ఫోను. ఎందుకే సచ్చిన పాముని ఇంకా చంపుతాను. నీకు దండం పెడితే నేను అవ్వ, నీకు దండం పెడితే ఇంకోసారి ఫోనే ముట్టనే ప్లీజే, వదిలేవే. ఎన్నిసార్లు నీకు చెప్తే 24 గంటలు ఫోన్లు, రీల్స్, ఇన్స్టాగ్రామ్ అట, యూట్యూబ్ అట, అదాట ఇదాట, తొక్కాట తోటకూరాట. నీ అవ్వ చదువురా అంటే చదువు శాత కాదు. ఒక్క రోజైనా బుక్ ఓపెన్ చేసావరా నువ్వు? అసలు నువ్వు ఏ క్లాస్లో నీ క్లాస్ తెలుసారా నీకు? 3 గంటల దాకా నీకేం పని? నువ్వేం ఆడతాను? వాడిని అటుగాలుగురా అంటాను, ఇదేర్రా అంటాను, అదేర్రా అంటే అబ్బో నా కొడుకు ఏదో పని చేస్తాను కావచ్చు నేను అనుకుంటా. గేమ్ అర నువ్వు ఆడేది? నీకు కేవలం ఫోన్ చేయబట్టి నీకు రోగం వచ్చిందిరా. నీకు ఫోన్ చేయబట్టి నీకు రోగం వచ్చింది, లేకపోతే నీకు రోగం ఎక్కడిదిరా? ఇంకెందుకు తమ్ముడు, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి.